టాలెంట్స్ కలిగిన వాళ్ళు, తలాంతు కలిగిన వాళ్ళకి ప్రశ్న, ఎక్కడ చేసినా నాకు పైసలు కావాలి, నాకు రూపాయి కావాలన్న ఆలోచనే నీ మైండ్లో ఉంది. అది బయటైనా దేవుని ఎదుటైనా కొంతైనా నువ్వు చేయలేవా? దేవుని కోసం, ప్రజల కోసం. నీకు దేవుడు తలాంతి ఇచ్చింది ఎందుకు? అమ్ముకోమనా? సొమ్ము చేసుకోయా, తిను బాగా ఆనందించే, లైఫ్ని ఎంజాయ్ చేయనా? లేకపోతే నా పిల్లల కోసం కొంతైనా వెచ్చించమనా? చెప్పండి. వెచ్చించాలి. కానీ ఎంతమంది దాని విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నారు? పరిచర్య ఉంది రా అని నేను పిలిచాను అనుకో, ఏ కొందరో వస్తారు, అందరికీ వినపడేది స్వరం. కానీ అక్కడికి పోయి చేస్తే నాకేం వచ్చిద్ది? ఒక రోజు అక్కడ ఖర్చు పెడితే రోజుకి నేను ఇదే పని నేను చేసే దగ్గర చేస్తే 1000, నాకు 1500 వస్తాయి, 2000 వస్తాయి. నేను అక్కడ పోయి రోజు గడిపేస్తే నాకేం వచ్చింది? ఆ శాలే మన దగ్గరికి వచ్చి ప్రార్థన కూడా చేయడు. నాయనా నేను చేయకపోయినా నా తండ్రి చూడ్డా, నా బిడ్డకి ఆ విషయంలో పనితనపు జ్ఞానం ఇచ్చాను. అది నా కుమారుడు నా కోసం వాడుతున్నాడు, ప్రజల కోసం వాడుతున్నాడు. నా బిడ్డ 6 దినాల్లో ఒకరోజు నా కోసం కేటాయించాడని మురిసిపోడు. ఒక్కరోజు ఏడిస్తే నువ్వు ఏడుపు, ఒక్కరోజు నువ్వు కేటాయించి కష్టపడితే మురిసిపోడంట ఆయన మురిసిపోడు. ఇంకా దరిద్రం ఏంటంటే ఆదివారం కూడా ఎగ్గొట్టి తిరుగుతారు కొంతమంది. ఈ రోజు కూడా పోతే ఇంకా ఈరోజు అదనంగా డబల్ ఇస్తాడంట. 1000కి 2000 వస్తాయి. ఇవాళ పోతే దేవుడు అడిగి పోతాడు, చర్చి అడిగి పోయింది, పాస్టర్ అడిగి పోతాడు. ఇవాళ 2000 వస్తాయి. ఎంతమందికి అర్థమవుతుంది? మ్యాటర్ సీరియస్సా కాదా? మరి ఇప్పుడు ఈ జీవితం, ఈ కాలం, లేకపోతే ఆ పనితనం, ఆ టాలెంట్, ఆ జ్ఞానం బుస్ అయిపోయినట్టుగా అండి. అయిపోలా, ఇందులో ఇంకా ఉంది. ఒక మనిషి తత్వం చూడండి, గ్రంథంలో ఎట్ట చెప్తున్నాడో, తను ప్రజలకు ఎల్లప్పుడూ బహుధర్మము చేయొచ్చు అన్నాడు. అంటే తన ఫ్యామిలీనే కాదు, తన ప్రజలను కూడా పట్టించుకునే మనిషి. తర్వాత దూత వచ్చి యొప్పేకు మనుషులను పంపి అక్కడ చర్మకారుడైన సీమోను అనువాని ఇంట. ఒకసారి పక్కన వాళ్ళ మొఖాలు చూడండి, వాళ్ళకి 2 చేతులు ఎత్తి వందనాలు చెప్పండి. ఇంకో మాట కూడా, నీకు దండం పెడతా అని చెప్పండి. చూడండి, వాళ్ళకి వెళ్ళి చూసి ఒకరికి చెప్పండి, నీకు దండం పెడతాను, దయచేసి వాక్యం విందని చెప్పండి. దయచేసి. పక్కన చూడండి, వాళ్ళు మొక్కలు నీకు దండం పెడతాను. ఎవరు చూడండి, చెప్పారా? నా చేతులు కలపండి ఒకసారి. ఇంకా కరోనా రాలేదు ఇక్కడికి. సరిగ్గా కలపండి, చేతులు కలపండి. ఈ ఇద్దరు సిగ్గుపడుతున్నారు, ఎదురు వాళ్ళు ఇద్దరు నా ఎదురు కూర్చున్నారు, సిగ్గుపడుతున్నారు, చేతులు కలపట్లేదు అసలు. కలపండి. కలిపారా? ఇప్పుడు ఏనండి, యొప్పేకు మనుషులను పంపి చర్మకారుడైన సీమోను అనువానింట సీమోను పేతురు దిగున్నాడు, అతనిని ఇక్కడికి రప్పించు. ఏ మాటల చేత నీవు రక్షణ పొందగలవు ఆ మాట అతడు నీకు తెలియజేస్తాడని కబురు పెట్టినప్పుడు, దూత చెప్పినప్పుడు, పేతురు కోసం మనుషుల్ని పంపించి, పేతురు వచ్చేటప్పటికి తన ఫ్యామిలీ మాత్రమే కూర్చున్నారా, లేకపోతే తన సంబంధులు, ఇరుగు పొరుగులు మొత్తం తీసుకొచ్చి కూర్చోబెట్టాడా? దీనాత్ములైన అన్యులు భక్త కొర్నేలి గృహమందు సమకూడగా, దీనాత్ములైన అన్యులు భక్త కొర్నేలి గృహమందు సమకూడగా, పేతురు వాక్యము ప్రకటించగా, దిగి వచ్చే ప్రభు ఆత్మ అభిషేకమే, చాలు, మిగిలిన తర్వాత పాడుకుందాం అవకాశం ఉంటే. ఈ సంగతి దూత చెప్పిన తర్వాత ఇక తనకి ఎంతమంది పరిచయస్తులు ఉన్నారో, ఎంతమంది తన మాటకు విలువిస్తారో మొత్తానికి చెప్పాడు. రండి, మొత్తం రండి. ఎలాంటి హృదయమో చూడండి. ఏదైనా నేను నా ఫ్యామిలీ వరకు అనిపిద్దాం అనుకునే మైండ్ కాదు. అందుకే అలాంటి సుగుణం అనేది అన్యుడైనా సరే ఈ కొర్నేలిలో ఉంది గనుకనే దేవుడు పనిగట్టుకొని దూతను పంపించి ఈ 2 విషయాలు చెప్పాడు. ఏంటో తెలుసా? నీ ప్రార్థనలు వినపడ్డాయి, మరియు ఎదుటి వాళ్ళ కోసం నువ్వు పడే ఆరాటం ఉంది చూసా, దేవుడికి నచ్చిందా? నీకున్న దానిలో ఇతరులకు ఇవ్వడానికి మొదలుపెట్టావు చూడు, చాలా సంతోషపడుతున్నాడు ఆయన. అందుకే నన్ను పంపించాడు. మరి చాలామందికి లేదు ఈ అవకాశం, నీకు దొరికింది, పంపించు. పలానా దగ్గరికి మనిషిని పంపించు, అక్కడ సీమోను ఉన్నాడు, ఆయన తెప్పించు, ఆయన దైవ సేవకుడు, ఇలా జరిగిద్దని చెప్పి వెళ్ళాడు. ప్రియులారా, ఎంత సమృద్ధి ఆహారం ఉంటే ఏమి లాభం అండి?
ప్రజలకు, దేవుని ప్రజలకు కానీ, లోకంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ, దీనులైన ప్రజలకు అంత పిడికిలి విప్పలేని సమృద్ధి తగలబెట్టనా? ఎందుకు? పిడికిలి విప్పి అంత పెట్టలేని సంపద, లేకపోతే ఆ సమృద్ధి అయిన ఆహారం ఎందుకు? రోజుకు 4 సార్లు తిని 3 సార్లు ఇల్లు రావటానికా? ఎందుకు? బాగా జీర్ణం బాగుంది సార్, నాకు అరుగుదల బాగుంది, రోజుకు 3 సార్లు ఎందుకు? అది వ్యర్థమైన సమృద్ధి. సమృద్ధే, ఆ ఇంటి నిండా సమృద్ధి ఉంది, కానీ అది అర్థవంతంగా లేదు, వ్యర్థమైపోయింది. కానీ కొర్నేలు అలాగాల, జ్ఞాపకార్థంగా చేరింది అన్నాడు. ఎలా చేరింది అన్నాడు? జ్ఞాపకార్థంగా చేరింది, రాయబడింది, దేవుని సముఖంలో ఉంది. ఇకపోతే సంపద గురించి చెప్తాను నేను. దేవుని ఆశీర్వాదంలో సంపద కూడా ఒక భాగం. పెద్ద పెద్ద భూములు, ఫ్యాక్టరీలు, కంపెనీలు, పొలాలు, స్థలాలు గ్రామాల్లో ఉన్నాయి, కొంతమందికి టౌనుల్లో ఉన్నాయి. ఏమండి, అన్యుల సంగతి తీసేయండి, విశ్వాసులైన వాళ్ళు, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, వాళ్ళకి ఎకరాల పొలం ఉంటుంది. దేవుని మందిరం కట్టడానికి పట్టుమని 10 సెంట్లు దానం చేయాలంటే మనసు రాదు. దేవుని మందిర నిర్మాణానికి చాలా ఎకరాలు ఉన్నాడు ఒక అరెకరం ఇయటానికి మనసు రాదు. కనీసం ఒక 20 సెంట్లు ఇయటానికి మనసు రాదు. కనీసం 10 సెంట్ల స్థలం కేటాయించి, ఇదిగో ఇది దేవుని మందిరానికి, ఇదిగో నేను రాస్తున్నాను, ఇది కేటాయిస్తున్నాను అనడానికి మనసు రాదు. మరి ఇప్పుడు అది వ్యర్థమైపోయిన సంపద, లేకపోతే అర్థవంతమైన సంపద? ఎందుకు తగలబెట్టనా? ఎన్ని కంపెనీలుండి, ఎన్ని ఫ్యాక్టరీలుండి, ఎన్ని ఎకరాల పొలాలుండి ఎందుకండి? బొందలగడ్డలో 6 అడుగులేగా. వాస్తవం. చెప్పుకోవటానికి, ఎచ్చులు పట్టడానికి, తామే అనుభవించడానికి అది కాదు బతుకు. నేను పరిశీలించాను, కొంతమంది సంపన్నులు, ఎవరు అది? బుడ్డపిల్ల, పిల్లలు గొంతు బలి ఆడరిత్తి అడిగిన పడుతుందండి. మీరు జాగ్రత్తగా వినాలి, సీరియస్ మ్యాటర్. తమ్ముడు ఆలోచించు. నేను కొంతమందిని పరిశీలిస్తా, వీళ్ళకి ఇంత సంపద ఇచ్చాడు దేవుడు, ఇందులో నుంచి ఇది దేవునికని కేటాయించే మనస్తత్వం వీళ్ళకుందా? పరిచర్య అవసరతను గుర్తించి తమకు కలిగిన ఆ సమృద్ధిలో నుండి, ఆ సంపదలో నుండి ఇది నా దేవునికి అని కేటాయించే తెగువ వీరికుందా? లేకపోతే భక్తి మాటలు చెబుతూ ఉంటారా? భక్తి మాటలు చూస్తుంటే కోటలు దాటుతుంటాయి. కొంతమంది మంది ఎక్స్రే మైండ్గా నవ్వుకుంటూ ఉంటారు లోపల, అవును అంటుంటా, వాళ్ళకి తెలియదుగా. ఈ మాటలు భక్తి మాటలేనా? లేకపోతే దేవుని కొరకు, ప్రజల కొరకు నేనున్నా ఊడినా, ఎన్నో సంపాదించా, ఎన్నో ఖర్చు పెట్టా, ఇవన్నీ నేనేం కట్టుకొని మూట కట్టుకొని తీసుకొని పోను, ఎకరాల స్థలాలు తీసుకొని పోను, నాకు 4 స్థలాలు ఉన్నాయి, ఒకటి నా దేవునికి అంటే అది చాలా కాస్ట్ బ్రదరు. అరే అలాంటి కాస్ట్ కలిగిన నీకు చాలా ఉన్నాయిగా, చాలా ఇచ్చాడుగా, అందులో ఒకటి దేవుని మందిరానికి, దేవుని పరిచర్యకి కేటాయించు. దేవుడు అడుగుతాడు, ఒకవేళ ఇయ్యాలని, దానం చేయాలన్నా ఏ దిక్కుమాలిందో, ఏ దరిద్రగొడ్డుదో, ఏ పనికిరానిదో, ఏ పనికి మాలిందో శ్రేష్టమైన దాన్ని దేవులాడ్డు. కుంటిదో గుడ్డిదో అంటారు చూడు, దాన్ని వెతికి ఏదో మొన్న మీరు చెప్పిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది బెదరా, అందుకనే అది ఆడుందలే, మీకేమన్నా పనికి వస్తే దేవుడికి కేటాయించేసేదాన్ని. నేను చెప్తున్నా, నేనేదో ఆశించి ఈ మాటలు చెప్పటం కాదు. వేలాది మంది వింటారు ఈ మాటలు, కానీ విన్న వాళ్ళలో కనీసం కొంతమందికైనా కర్తవ్యం బోధపడిద్దని మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ ద్వారా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లేనివాడు ఇచ్చే మనసున్నా లేక ఏడుస్తున్నాడు, కానీ ఉన్నవాడు ఇవ్వడానికి ఏడుస్తున్నాడు, మనసు రావట్లా. నేను అంటున్నాను, మరి సంపద అంతా అలానే పెట్టుకున్నావు, దాన్ని మెచ్చుకుంటాడా దేవుడు?
ధనవంతుడికి విస్తారమైన సమృద్ధి ఉందండి, కానీ ఇంటి వాకిట పడున్న లాజరుకి అంత రొట్టె మొక్క వేయలేవాడు. అడగలా దేవుడు? లెక్క తీర్పు తీర్చలా? నీకున్న సంపదలో నుండి దేవుని పనికి కొరకు కొంత కేటాయించే పిలుపు నీకు రావటం అనేది దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. నీ ఆశీర్వాదం రెట్టింపు కావడానికి, నీకు దేవుడు ఇచ్చిన దాన్ని ఇంకా అధికంగా ఆశీర్వదించడానికి దేవుడు నీకు ఇచ్చిన పిలుపేమో. లేకపోతే ఇహమందు సంపద కాదు, పరమందు నీకు శాశ్వత సంపదను సమకూర్చడానికి కొద్దిగా నీకున్న దానిలోంచి దేవుడు అడుగుట నీకు ఇచ్చిన అవకాశమేమో నువ్వు ఎందుకు గుర్తించలేదండి? చాలా ప్రాంతాలలో ఆత్మలు ఉన్నారు, అవసరం ఉంది, అది కూడా చెప్తున్నాను నేను. కానీ మందిరాన్ని కట్టడానికి అంత స్థలము లేదు. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనా స్థలము లేదన్నాడు యేసయ్య. నువ్వు దేవుని బిడ్డవై ఉండి సర్వసంపద కలిగి ఉండి నీకున్న దానిలో నుండి అంత స్థలము దేవుని కొరకు కేటాయించని నీ సంపద ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. ఎందుకంటే తగలేనా? అది దేవుని లెక్కలోకి రాదు కదా. జ్ఞానం తెచ్చుకోవాలి. ఆహార సమృద్ధి కలిగిన వాళ్ళు తమ ఆహారంలో నుండి కొంత దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు, దీనులైన ప్రజల కొరకు అని కేటాయించలేనప్పుడు ఆ సంపదకు అర్థం లేదు, ఆ సమృద్ధికి అర్థం లేదు. దేవుని కొరకు కాస్త చేయలేనటువంటి, దేవుని పనికి తోడ్పడలేని, దేవుని పరిచర్యకు తోడ్పడలేని, దేవుని మహిమ నివసించడానికి ఇంత స్థలము కేటాయించలేని నీ సంపదలు, నీ పొలాలు, నీ స్థలాలు వ్యర్థం. అవి రాయబడవు, అవి ఆశీర్వాదకరం కావు. ఇది గ్రహించాలి ప్రజలు. రెండవది చెప్తున్నాను ఏమిటి? మొదటిది వ్యర్థమైపోయిన టైం, కాలం. రెండవది వ్యర్థమైపోయిన సంపద, సమృద్ధి. ఓకేనా? అయిపోలా, మ్యాటర్ ఉంది ఇంకా. మూడవది వ్యర్థమైపోయిన జ్ఞానం. వ్యర్థమైపోయే జ్ఞానం. కొంతమందికి కొన్ని పనితనాలు ఉంటాయి, కొన్ని విషయాల్లో నైపుణ్యం ఉంటుంది, కొన్ని విషయాల్లో మంచి జ్ఞానం, అనుభవం ఉంటుంది వాళ్ళకి. కానీ ఈ జ్ఞానాన్ని, అనుభవాన్ని వెలకమ్ముతారు. అది అవకాశం దొరికినప్పుడు దేవుని కొరకు వెచ్చించరు. దేవుని కోసం కేటాయించి, ఇది దేవుని కోసం ఈ పనితనాన్ని వెచ్చిస్తే మనకు వచ్చేది ఏముంది? ఆడ పాస్టర్ గారు ప్రార్థన చేసి పంపిస్తాడు, అంతకు మించి ఇంకేముంది? ఇదే జ్ఞానాన్ని మనం లోకంలో అమ్ముకుంటే పిచ్చ సొమ్ము. ఈ రోజుని అక్కడ కేటాయిస్తే డబ్బు, ఇక్కడ కేటాయిస్తే ఆశీర్వాదములే అని పంపిస్తాడు. ఏం ఫలితం మనకి? తాను ఒక ఇంజనీర్ అయి ఉంటాడు, తనకు ఒక ఆ విషయంలో అవగాహన ఉంటుంది, కానీ దేవుని పనికి ఒక ఐడియాను ఇవ్వలేడు. ఆ జ్ఞానం వ్యర్థం. తనకేదో సంగీత జ్ఞానం ఉంటుంది, కానీ దాన్ని దేవుని కొరకు వెచ్చించలేడు. ఒకవేళ దేవుని కొరకు వెచ్చించాలన్నా సొమ్ము. ఈ విధంగా తమకు దేవుడిచ్చినటువంటి టాలెంట్స్, దానికి సంబంధించిన జ్ఞానం, తలాంతు, దానికి సంబంధించిన జ్ఞానాన్ని దేవుడిస్తే అది దేవుని దగ్గర వాడడానికి కూడా సొమ్మును ఆశించేటువంటి పరిస్థితి. నేను చెప్తున్నాను, నీకు దేవుడు ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని, లోకంలో దాన్ని వెచ్చించి కొంత పొందుతున్నావు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా నువ్వు ఆశిస్తావా? 10 మంది మనుషులకు చేసే సేవ విషయంలో కూడా, దేవుని సన్నిధిలో కూడా వ్యాపారం చేస్తావా? దేవుని సన్నిధిలో కూడా నాకేంటంటావా? నీకు లేక కొదువై ఉండి, కొరతై ఉండి నువ్వు పొందితే అర్థం ఉంది. కానీ అదే వెచ్చించి నువ్వు బయట చాలా పొందుతున్నావు. కానీ దేవుని దగ్గర చేసినప్పుడు కూడా నువ్వు దానికి కక్కుర్తి పడటం. ఇంకా నీ సేవ ఎక్కడా? నీ పరిచర్య ఎక్కడా? జ్ఞాపకార్థంగా దేవుని ముందు నీ ప్రయాస ఏది వెళ్ళింది అక్కడికి? టాలెంట్స్ కలిగిన వాళ్ళు, తలాంతు కలిగిన వాళ్ళకి ప్రశ్న, ఎక్కడ చేసినా నాకు పైసలు కావాలి, నాకు రూపాయి కావాలన్న ఆలోచనే నీ మైండ్లో ఉంది. అది బయటైనా దేవుని ఎదుటైనా కొంతైనా నువ్వు చేయలేవా దేవుని కోసం, ప్రజల కోసం? నీకు దేవుడు తలాంతి ఇచ్చింది ఎందుకు? అమ్ముకోమనా? సొమ్ము చేసుకోయా, తిను, బాగా ఆనందించే లైఫ్ని ఎంజాయ్ చేయనా? లేకపోతే నా పిల్లల కోసం కొంతైనా వెచ్చించమనా?
చెప్పండి, వెచ్చించాలి. కానీ ఎంతమంది దాని విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నారు? పరిచర్య ఉంది రా అని నేను పిలిచాను అనుకో, ఏ కొందరో వస్తారు, అందరికీ వినపడేది స్వరం, కానీ అక్కడికి పోయి చేస్తే నాకేం వచ్చిద్ది? ఒకరోజు అక్కడ ఖర్చు పెడితే రోజుకి నేను ఇదే పని నేను చేసే దగ్గర చేస్తే 1000 నాకు 1500 వస్తాయి, 2000 వస్తాయి. నేను అక్కడ పోయి రోజు గడిపేస్తే నాకేం వచ్చింది? ఆ శాలె మన దగ్గరికి వచ్చి ప్రార్థన కూడా చేయడు. నాయనా, నేను చేయకపోయినా నా తండ్రి చూడ్డా, నా బిడ్డకి ఆ విషయంలో పనితనపు జ్ఞానం ఇచ్చాను. అది నా కుమారుడు నా కోసం వాడుతున్నాడు, ప్రజల కోసం వాడుతున్నాడు. నా బిడ్డ 6 దినాల్లో ఒకరోజు నా కోసం కేటాయించాడని మురిసిపోడు. ఒక్కరోజు ఏడిస్తే నువ్వు ఏడుపు, ఒక్కరోజు నువ్వు కేటాయించి కష్టపడితే మురిసిపోడంటమ్మా ఆయన, మురిసిపోడు. ఇంకా దరిద్రం ఏంటంటే ఆదివారం కూడా ఎగ్గొట్టి తిరుగుతారు కొంతమంది. ఈరోజు కూడా పోతే ఇంకా ఈరోజు అదనంగా డబల్ ఇస్తాడంట. 1000కి 2000 వస్తాయి ఇవాళ పోతే. దేవుడు ఆడికి పోతాడు, చర్చి ఆడికి పోయిద్ది, పాస్టర్ ఆడికి పోతాడు, ఇవాళ 2000 వస్తాయి. ఎంతమందికి అర్థమవుతుంది మ్యాటర్ సీరియస్సా కాదా? మరి ఇప్పుడు ఈ జీవితం, ఈ కాలం, లేకపోతే ఆ పనితనం, ఆ టాలెంటు, ఆ జ్ఞానం బుస్ అయిపోయినట్టుగా అండి. అయిపోలా, ఇందులోనే ఇంకా ఉంది.